రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము మీకు చాలా సుపరిచితమైన వచనం. 9 వచనం చూద్దాం. చూడండి, 9 వచనం. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో, నీ కోసం నేనేం చేయాలనుకుంటున్నాను అడుగుమని చెప్పగా దాన్ని నాకు తెలుపు ఎలీషా అన్నాడు. నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చినట్లు దయచేయమనెను. రైట్. నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చున్నట్లు దయచేయుమనెను. ప్రభునందు ప్రియులారా, చేసే పని వదిలిపెట్టి ఆర్థిక స్థితిగతులు, సంపన్న స్థితిని వదిలిపెట్టేసి తనకంటూ సొంత స్వాస్థ్యం ఏదీ లేకుండా లోకానికి, సమాజానికి ఒక బికారిలాగా ఉన్నటువంటి ఏలియాని గురువుగా చేసుకొని వెంబడించడం మొదలుపెట్టాడు ఎలీషా. ఏలియాని వెంబడించి ఏలియాకు ఉపచారం చేస్తే, ఏలియాను సేవిస్తే, ఏలియా చెప్పిన పనులెల్లా చేసి ఏలియా పరిచారకుడుగా ఉంటే ఎలీషాకి ఏమాత్రం గిట్టుబాటు అయిద్ది అని మనం ఆలోచిస్తే ఏమీ గిట్టుబాటు కాదు. ఎందుకంటే ఇవ్వటానికి ఏమి లేదు ఏలియా దగ్గర పొలాలు లేవు, స్థలాలు లేవు, ఆస్తులు లేవు, ఇండ్లు లేవు, వెండి బంగారాలు లేవు. చేతిలో ఒక చేతి కర్ర, మొలకు ఒక దట్టి, పైన గొంగళి దుప్పటి, ఓ నడికట్టు. ఇక ఇంతకు మించి ఆయన దగ్గర ఏమీ లేవు. అలాంటి వాడు వచ్చి ఎలీషాని పిలిస్తే మారు మాట్లాడకుండా ఆయన పిలుపు అందుకొని అలాగే వెళ్ళిపోయిన వాడు ఎలీషా. కొన్ని సంవత్సరాలు ఇద్దరు కలిసి తిరిగారు. ఆయనకు ఉపచారం చేశాడు ఎలీషా. ఓ రోజు ఏలియా అంటున్నాడు, దేవుడు నన్ను ఫలానా ప్రాంతానికి వెళ్ళమంటున్నాడు ఎలీషా, నేను వెళ్ళాలి, నువ్వు ఆగు అన్నాడు. అన్ని సంవత్సరాల సాంగత్యంలో ఎప్పుడూ తన నుండి ఎడబాటు కోరుకోలా ఎలీషాని. ఎటు వెళ్ళింది అబ్బాయి, మనకి ఈరోజు ఫలానా దిక్కు ప్రయాణం ఉంది, ఫలానా ప్రదేశానికి వెళ్ళాలి, ఫలానా ప్రాంతానికి వెళ్ళాలని చెప్పి ఈ పరిచారకుడు ముందు కదిలితే తన వెంట అప్పుడు ఈయన బయలుదేరేవాడు. సహకారి ఉండాలి కదా, సహకారిని సిద్ధపరచుకొని వెళ్ళేవాడు. ఇంతకాలం వాడని మాట ఒకటి ప్రత్యేకంగా ఆ రోజు మాట్లాడాడు, నన్ను దేవుడు ఇక్కడ నుండి వేరే ప్రాంతానికి వెళ్ళమంటున్నాడు. అంటే ముందే ఎలీషాకి తెలుసు ఎందుకు వెళ్ళమంటున్నాడో. కాబట్టి ఎలీషా, ఇంతకాలం నిన్ను ఎడబాయలేదు, ఈవేళ కూడా నిన్ను ఎడబాయను, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను విడవను అన్నాడు. నేను లేకుండా ఎట్టెళ్తావు అయ్యగారు, నేను ఉండాల్సిందే అని. వద్దులేయా, నువ్వు ఉండమంటున్నాడు, నేను చెప్పేది విను, దేవుడు నన్ను సింగిల్గా రమ్మంటాడు. లేదండి అట్లా అనకండి, నేను కూడా వస్తాను. 4 సార్లు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ 4 మార్లు ఎలీషా వెంటాడుతాడు. చివరికి ఏలియాకి అర్థమైపోయింది, దేవుడు నన్ను ఈరోజు ఆరోహణంలో తీసుకోబోతున్నాడన్న సంగతి ఎలీషాకు అర్థమైనట్టుందని ఏలియా గ్రహించిన వాడై దేవుడు చెప్పినటువంటి ప్రదేశానికి చేరినాక దేవుడు ఏలియాను ఆరోహణం గావింపక మునుపు ఎలీషాని అడుగుతున్నాడు, ఎలీషా, నా నుండి నువ్వేం ఆశిస్తున్నావు? నేను తీయబడక మునుపు నీకేమి చేయకూడదువో నాకు తెలుపుమనగా. చెప్పు, నేను నీకేం చేయాలనుకుంటున్నావు, నా నుండి నువ్వేం ఆశిస్తున్నావు, నీకున్న అవసరత ఏంటి అని అడిగాడు. ఇక ఈరోజుతో నీకు నాకు బంధం తెగిపోతుంది, వెళ్ళిపోతున్నాను. ప్రభు పిలుస్తున్నాడు, పంపిస్తున్నాడు, అగ్నిని రథములను పంపిస్తున్నాడు నన్ను తీసుకొని వెళ్ళటానికి. మరి నువ్వు చెప్పు, కోరుకో అన్నాడు. అక్కడ ఎలీషా కోరినటువంటి కోరికే
నాకు చాలా ప్రత్యేకమైన కోరిక, మనందరికీ కూడా అవసరమైన కోరికే. ఏలియాతో అంటున్నాడు, గురువుగారు ఈరోజు వెళ్ళిపోతా అంటున్నారు, వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రారు, మరి మీరు వెళ్ళిపోతే నేను ఒక్కడిని అయిపోతాను. కాబట్టి ఏ పని నిమిత్తము నీవు పిలువబడి వాడబడ్డావో, నీవు వాడబడిన దానిలో ఏ శక్తి వినియోగమైందో, ఏ ఆత్మను కలిగుండి నువ్వు వాడబడ్డావో, నువ్వు కలిగి ఉన్న ఆ ఆత్మశక్తిలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమన్నాడు. ఈరోజు మన పాఠం ఏంటంటే, అసలు నిజంగా మనకున్న అవసరత ఏంటి, మనమున్న పరిస్థితి ఏమిటి, అది భౌతికంగానైనా ఆత్మీయంగానైనా మనమున్న పరిస్థితి ఏమిటి, మనమున్న మెట్టు ఏమిటి, లేదా మనమున్న అంతస్తు ఏమిటి, దానికి తగ్గట్టు దేవుని ముందు మనం కోరవలసినది ఏంటి. చాలామందికి అసలు వాళ్ళకి ఏం అవసరమో కూడా తెలియదు. తెలివి కలిగి ఉంటారు, జ్ఞానవంతులుగా ఉంటారు, చదువుకొని ఉంటారు, విద్యాబుద్ధులు గలవారిగానే ఉంటారు. కానీ చాలా వరకు సమాజంలో మనుషుల్ని గమనిస్తే మానసిక రోగుల్లాగా ఉంటారు. మనం కూడా దానిలో ఏమీ కొదువేమి కాదు, మనం కూడా అలానే ఉన్నాం, మానసిక రోగుల్లాగా. మానసిక రోగులకి ఏం కావాలో తెలియదు. వాళ్ళకి ఏ పరిస్థితి వచ్చినా సరే ఒకడు చూసుకోవాల్సిందే. వాళ్ళకి ఆకలైనప్పుడు ఆహారం ఒకడు పెట్టాల్సిందే, వాష్రూమ్కి ఒకడు తీసుకెళ్లాల్సిందే, అంతా వాళ్ళ అవసరత వాళ్ళకి తెలియదు. మళ్ళీ మనుషులే, కాళ్ళు చేతులు, కళ్ళు నోరు ముక్కు చెవులు మనకున్నట్టు అంత బాగానే ఉంటారు. మానసిక రోగులకి తమ అవసరత తమకు తెలియదు. ఆధ్యాత్మిక మానసిక రోగులు కూడా కొంతమంది, లేదా ఆత్మీయ రోగులు కూడా కొంతమంది దీన్ని గుర్తుపట్టరు. ఇద్దరు శిష్యులు ఈ సమయంలో మనం 2 శిష్యుల్ని గుర్తు చేసుకుందాం. ఒకడు ఏలియా శిష్యుడైన ఎలీషా, మరొకడు ఎలీషా శిష్యుడైన గెహజీ. ఇద్దరు శిష్యులే, కానీ ఏలియా దగ్గర ఎలీషా ఏం ఆశించాడు, ఎలీషా దగ్గర గెహజీ ఏం ఆశించాడు. దేవునితో నడవగోరి, దేవుని చిత్తం నెరవేర్చగోరి, దేవునితో బ్రతకగోరిన వాడికి అత్యవసరంగా ఏం కావాలి? గెహజీ ఏమో వెండి బంగారం డబ్బు ఇహలోక సంపదను ఆశించాడు. ఎలీషా ఏమో ఏలియా దగ్గర నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమన్నాడు. అంటే ఎలీషా సామాన్యుడు కాదు, ఓ ప్రత్యేకమైన వ్యక్తి, మంచి వివేచన కలిగిన వాడు. తనున్న పరిస్థితి ఏమిటి, తన అవసరత ఏమిటి, తనకేం కావాలి అనేది స్పష్టంగా ఎరిగి దాన్నే దైవజనుని ముందు ఉంచాడు. ఈరోజు చాలామంది చాలా కోరికలు కోరుతూ ఉంటారు. ఆ కోరికల్లో ఎంతవరకు అవి తమకి నిజంగా అవసరమో, ఎంతవరకు అవి అనవసరమో తెలియదు. నాకు అది కావాలి, ఇది కావాలి, అవి కావాలి, ఇవి కావాలని ఎన్నో కోరికలు కోరుతూ ఉంటాం మనం. ఏలియా వెళ్ళిపోతున్నాడు, ఇంకా ఆ టైం మిస్ అయిందంటే మళ్ళా ఎలీషాకి ఏలియా దొరకడు. కాబట్టి అడిగేదేదో సరైనది అడగాలి. గురువుగారు వెళ్ళిపోయాడు, ఇంక దొరకడు. కాబట్టి ఆ పైసలు అడుగుదామా, లేకపోతే వివాహాన్ని అడుగుదామా, లేకపోతే రాజు దగ్గర ఏదైనా అధికారాన్ని అడుగుదామా, లేకపోతే ఒక రాజ్యాన్ని అడుగుదామా, సింహాసనం అడుగుదామా, పైసలు అడుగుదామా, అసలు నా అవసరత ఏంటి? ఈ టైం పోతే నాకు మళ్ళీ టైం దొరకదు, సో నేను ఏమేమి అడగాలి అనేది ఒక లిస్ట్ పెట్టుకోవాలా. పోనీ ఆయన అడిగినప్పుడు ఇంటికి వెళ్ళి మావిని అడిగి చెబుతానని కూడా అనలా, లేకపోతే ఎవరి సలహా తీసుకొని నేను చెప్తాను గురువుగారు నాకు టైం ఇవ్వండి, ఒక ½ అవర్ టైం ఇవ్వండి అనలా. అంటే ప్రారంభం నుంచి ఎలీషా మానసికంగా సిద్ధపడి ఉన్నాడు. దైవజనుడు నేను నీకేం చేయగోరుతున్నావు అని అడిగితే ఖచ్చితంగా నేను ఇదే అడగాలి. ఏమడగాలి? నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయి. అంటే ఏం గుర్తించాడంటే, ఏలియా
చూసేటువంటి ప్రజలకి ఒక గొంగళి దుప్పటి, ఒక మొల చుట్టూ ఒక తోలు దట్టి, నడికట్టు, చేతి కర్ర, తోలు దట్టి, నడికట్టు, గొంగళి దుప్పటి, చేతికర్ర, 4. ఈ 4 కలిగి ఉన్న ఒక కనీసపు పేదవాడి కంటే కూడా అత్యంత పేదవాడిగా తను కనిపిస్తున్నాడు. కానీ తను కలిగి ఉన్నటువంటి దేవుని ఆత్మశక్తి ఎంతటిదంటే సింహాసనం మీద కూర్చున్న రాజుకు కూడా సాధ్యము కాని పనులు నా దైవజనుడికి సాధ్యం. గట్టిగా, సింహాసనం మీద కూర్చున్న ఒక రాజు కూడా చేతగాని పనులు నా దైవజనునికి సాధ్యం. చచ్చిపోయిన మనిషిని సింహాసనం మీద కూర్చున్న రాజు బతికించలేడు, కానీ దైవజనుడు బతికించాడు. తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె, 3.5 సంవత్సరం కరువు కాలం తీరేంత వరకు అది తరిగిపోకుండా అలాగా తీసే కొద్దీ ఇంకా వచ్చేటట్టు, తీసే కొద్దీ వచ్చేటట్టు చేసేటువంటి ఆ మహిమగల కార్యం నా దైవజనుడు కోరితే దేవుడు చేశాడు. రాజుకి ఇది సాధ్యం కాదు. ఒక వ్యక్తిని కంట్రోల్ చేయాలంటే, ఒక వ్యక్తిని భయపెట్టాలంటే, ఒక వ్యక్తిని బంధించాలంటే రాజుకు సైన్య సమూహం ఉంటుంది, మంది మార్బలం ఉంటుంది. కానీ నా దైవజనుడికి మంది మార్బలం లేదు, సైన్య సమూహం లేదు, ఒక్కడే. అంతమంది గుంపుని, 50 మంది సైన్యాన్ని, వాళ్ళందరికీ అధిపతి అయిన ఒకడిని ఇచ్చి రాజు నా ఏలినవాని యొద్దకు పంపితే, నా దైవజనుని యొద్దకు పంపితే ఆయన కొండ మీదనే కూర్చొని కనీసం ఎవడికి చెప్పలేదు, అరే పోయి వాళ్ళని ఎదుర్కొండిరా, వాళ్ళని కొట్టండిరా, వాళ్ళ మీద దాడి చేయండి అని కూడా అనలా. ఆ వచ్చినవాడు అడిగాడు, దైవజనుడా నీవు త్వరగా దిగిరమ్ము, రాజు నిన్ను రమ్మనుచున్నాడు. అంటే నేనే దైవజనుడిని అయితే నిన్ను నీ 50 మందిని ఇప్పుడే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి దహించునుగాక అని ఆ మాట పలకగానే తక్షణమే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ 50 మందిని వానికి నాయకుడు అధిపతి అయిన వానిని భస్మం చేస్తే, అగ్ని కాల్చి వేస్తే 51 బూడిద కుప్పలు అక్కడ ఉన్నాయి. అలాగా 2 దఫాలు ఆయన చేయగలిగాడు. అంటే ఒక రాజుకు సైన్య బలం ఉంటే ఇతనికి సైన్యం లేకపోయినా ఆ సైన్యాన్ని కూడా భస్మం చేయగల బలం ఉంది. రాజ్యం మొత్తంలో దేన్నైనా శాసించే దమ్ము రాజుకుంటే ఆ రాజులను కూడా వణికించే దమ్ము దైవజనుడికి ఉంది. ఇదంతా దేన్ని బట్టి? చూపులకేమో బికారోళ్ళ కనపడుతున్నాడు, కనీసం ఒంటి నిండా బట్ట కూడా, కనీసం ఒక నిలువుటంగి కూడా కొనుక్కోవటానికి పైసలు లేని ఒక సామాన్యమైన బికారోళ్ళ కనపడుతున్నాడు చూడటానికి. ఏది కావాలంటే అది. అసలు తన కోసం ఏం ఆలోచించడో ఎదుటోళ్ళు. ఎక్కడ తింటాడో, ఎక్కడ వండుకుంటాడో, ఏంటి ఇతని జీవితం. కానీ అతనికి అసాధ్యమైనది ఏదీ కనపడట్లా, ఏదైనా చేస్తున్నాడు. బాగా అబ్జర్వ్ చేశాడు ఎలీషా. దీని అంతటి కారణం ఏంటి? తనేమన్నా చిన్నప్పటి నుంచి ఏమైనా ప్రాక్టీస్ చేశాడా, ఏమైనా సాధన చేశాడా? నో, ఇదంతా అతని మీదున్న అభిషేకం. దేవుని శక్తి అతని మీద పనిచేస్తుంది. అతడు కోరితే దేవుడు ఏదైనా సరే ఆమెన్ అంటున్నాడు. అతనికి దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించాడు. ఆ శక్తి ఏలియా మీద పనిచేస్తుంది. కాబట్టి దేవుని పరిశుద్ధాత్మను, ఆయన శక్తిని కలిగి ఉన్న ఏలియాకు ఎదురు ఏది లేదు. మరి ఇప్పుడు నా పని కూడా అంతే. నేను రాజుల్ని శాసించాలి, రాజ్యములో ఉన్న ప్రజలను దేవుని వైపు త్రిప్పి ఉంచాలి, వాళ్ళు దారి మళ్ళకుండా నేనున్నంత వరకు వాళ్ళని భద్రపరచాలి. నా పని అదే. కాబట్టి ఈ పనికి
నేను డబ్బు అడిగితే పనికి రాదు, అధికారం అడిగితే పనికి రాదు, ఐశ్వర్యం అడిగితే పనికి రాదు, వివాహం అడిగితే పనికి రాదు, సింహాసనం అడిగితే పనికి రాదు. ప్రజల హృదయాలను దేవుని వైపు త్రిప్పి ఉంచడానికి ఈ లోక సంబంధమైనవి ఏవీ పనికిరావు, దేవుని పరిశుద్ధాత్మ శక్తి తప్ప. నా పనికి, నా పిలుపుకు కావలసింది ఇదే. దేవుని పరిశుద్ధాత్మను కోరితే, ఆయన శక్తి కోరితే, ఆ ఒక్కడు నాతో ఉంటే ఇక సమస్తము నా చేతిలో ఉన్నట్టే. మీకు ఒక మాట చెప్తా. ఏలియా ఆరోహణమైనప్పుడు ఎలీషా ఏమని కేక వేశాడో చూడు. ఏం మైక్ తీసుకోలేదు? నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి. వచనం చెప్పలేదు. 12వ వచనం 2. ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసిన. రథమును రౌతులను నీవే. మోసేవాడివి, నడిపించేవాడివి నువ్వే. ఓకేనా? అంటే పగ్గాలు నీ చేతులను, మోసేవాడివి నువ్వే, పగ్గాలు బట్టి నడిపించేవాడివి నువ్వే. చూడండి, పగ్గాలు రాజు చేతిలో లేవు. రాజు బ్రతుకు పగ్గాలు కూడా దైవజనుడి చేతిలోనే ఉన్నాయి. దైవజనుడు పగ్గాలు వదిలితే గుర్రాలు ఎటు పడితే అటు పోతాయి. ఇక అర్థమైతే స్తోత్రం చెప్పండి. అర్థమైందా? దైవజనుడు పగ్గాలు వదిలితే, రౌతు పగ్గాలు వదిలితే రథము రౌతు, గుర్రాలు నువ్వే అనలా. దేవునికి స్తోత్రం. రథము రౌతు, రౌతు చేతిలో పగ్గాలు ఉంటాయి. రథాన్ని నడిపే అతను ఏమంటారండి? రైతా? వ్యవసాయకుడిని రైతు అంటారు. రౌతు అంటే రథము నడిపే రథ సారథి రౌతు. గుర్రం మీద ఎక్కి గుర్రాన్ని నడిపేవాడు గుర్రపు రౌతు, నడిపేవాడిని రౌతు అంటారు. కాబట్టి ఇశ్రాయేలుకు రథమును రౌతులను నీవే. ఏదో వాళ్ళు అట్లా కనపడుతున్నారు కానీ అందరి పగ్గాలు నీ చేతుల్లో ఉన్నాయి. నువ్వు వెళ్ళిపోతున్నావు. పరిస్థితి ఏంటి గమనించాలి. ఒక్కసారి మీరు ఆ మాట అన్న తర్వాత పైనుంచి ఏం జరిగిందో ఒకసారి చెప్పు బాబా. నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలుకు రథములను రౌతులను నీవే అని కేకలు వేసెను. కేకలు వేస్తే అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది అటు ఇటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డుకు నడిచిపోయెను. అబ్బా, ఇప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు. అటు ఇటు విడిపోయినందున అంటే 2 పాయలు అయిపోయింది. ఆ మధ్యలో పొడి నేల మీద వెళ్ళిపోయాడు అవతలకి. అంటే ఏం జరిగింది? కేక వేశాడు. అగ్ని రథములను గుర్రములను కనబడి ఏలియాను ఎలీషాను వేరు చేశాయి. ఇద్దరు డివైడ్ అయిపోయారు. అప్పటిదాకా నిలబడి మాట్లాడుకుంటా సడన్గా ఇద్దరు డివైడ్ అయిపోయారు, వేరైపోయి ఎలీషా అంత దూరంలోకి వెళ్ళి పడ్డాడు. ఏలియా అక్కడ నిలబడ్డాడు. ఇక భయంకరమైన సుడిగాలి రయ్యమని వచ్చి గుర్రని తిరుగుతుంది ఏలియా చుట్టూ. తిరుగుతా లేచాడు. ఇక ఆ సుడిగాల్లో లేచాడు. అలాగా లేచి వెళ్ళిపోతున్నాడు. లేచి వెళ్ళిపోతా ఉంటే కేకేశాడు. ఇక తండ్రి, నా తండ్రి, నా తండ్రి. ఇశ్రాయేలు జనాంగం పరిస్థితి ఏంటయ్యా? నీ ప్రజల పరిస్థితి ఏంటి? వెళ్ళిపోతున్నావు.
ఇశ్రాయేలుకు రథమును రౌతులను నీవే. వాళ్ళ గతి ఏంటి? బా, వారి విషయంలో ఎంత భారం. ఈ భారం కలిగిన వాళ్ళు వెతుక్కుంటాడు దేవుడు. ఈరోజు నశించిపోతున్న ఆత్మల భారం ఎవరిలో ఉందో వాళ్ళని కనుక్కుంటాడు దేవుడు. ఆ భారం ఉన్నోడే నేను పాస్టర్ అవ్వాలి అన్న ఆలోచనలు కాదు, ముందు ఆత్మల్ని రక్షించాలన్న కోణంలో వస్తాడు. నేను పాస్టర్ అవ్వాలండి, పాస్టర్ పదవి పొందాలండి, పాస్టర్ అవ్వాలంటే ట్రైనింగ్ పొందాలండి, ఈ కాదు. పాస్టర్ అయ్యాక పని చేస్తానండి, ఈ కాదు. నిజంగా ఆత్మలో భారం ఉన్నవాడు, హృదయంలో ఆ నశించిపోతున్న ఆత్మల కొరకు భారం ఉన్నవాడు ఏడుస్తాడు దేవుని ముందు మోకాళ్ళుని, దేవా ఆత్మలు నశించిపోతున్నారు దేవా. ఆ భారాన్ని బట్టి అభిషేకం పంపుతాడు దేవుడు. నేను ఎన్ని ట్రైనింగ్లు ఇచ్చినా, నేనే కాదు ఎవరు ఎన్ని ట్రైనింగ్లు ఇచ్చినా బుస్సే. మళ్ళా చెప్పేదా, నేను ఎన్ని ట్రైనింగ్లు ఇచ్చినా, నువ్వు బైబిల్ కళాశాలకి వెళ్ళి 3 ఏళ్ళు 4 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు చదివినా బుస్సే. నీ హృదయంలో నశించిపోతున్న ఆత్మల కొరకైన భారం ఉంటే, ఆ ఆత్మలను ఎలా రక్షించాలో దానికి కావలసిన జ్ఞానము, నడిపింపు, అభిషేకం, ఆ ప్రభావం దేవుడు నీకు ఇస్తాడు. మనలో ఆ మూలుగు ఉండాలా, ఆ ఏడుపు ఉండాలా, ఆ ఆవేదన ఉండాలా, ఆత్మల ఆర్తనాదం వినగలిగే చెవులు ఉండాలా. చెవులు, ఆత్మల మూలుగులు, ఆత్మల ఆర్తనాదాలు, ఆర్తధ్వనులు, అగ్నిలో యాతన పడుతున్న ఆత్మల యొక్క హాహాకారాలు వినగలిగే చెవులు ఎవరికున్నాయో వాళ్ళకి భారం వస్తుంది. ఆ భారం ఎవరిలో ఉందో అభిషేకం, పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి పంపుతాడు దేవుడు. ఇక పాస్టర్ అయ్యాడా, పాస్టర్ అయిందా, లేకపోతే పాస్టర్ అయ్యాడా, లేకపోతే ఏమైంది, ఎవరు ఏం అనవసరం. వాడు పాస్టర్ కొడుకా, పాస్టర్ కూతురా, పాస్టర్ కొడుకైనా పాస్టర్ కూతురైనా నశించిపోతున్న ఆత్మల భారం వాళ్ళలో లేకపోతే, అవసరమైతే సంఘములో ఆ భారం ఎవరికి ఉందో వాడి మీద పోస్తాడు తైలం, అభిషేకం వాని మీదకి పంపుతాడు. ఎలీషా కేక పెట్టాడు, వెళ్ళిపోతున్న జనాంగం పరిస్థితి ఏందయ్యా? నాకేం తెలుసు, నన్ను నిలబెట్టి వెళ్తున్నావు? నాకు తెలుసు నీ తర్వాత వాళ్ళు నాకెళ్ళే చూస్తారు, నీ తర్వాత వాళ్ళు నాకెళ్ళే చూస్తారు. ఇశ్రాయేలు జనాంగం అంతా నీ వైపు చూస్తున్నారు, నిన్ను వెంబడించేవాడిని నేను గనుక నీ తర్వాత నాకెళ్ళి చూస్తారు. నేనేం చేసేది? కాబట్టి నాకున్న అవసరత, నీ మీదున్న ఆ ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చేటట్టు నాకు అనుగ్రహించు అంటే, నువ్వు అడిగింది కష్టతరం. నేను తీయబడినప్పుడు నీ కనబడితే అది నీకు దేవుడు ఇస్తాడు. ఎందుకంటే అభిషేకం ఇవ్వటం నా చేతుల్లో లేదు, ఆత్మశక్తిని ఇవ్వటం నా చేతుల్లో లేదు, అది దేవుని చేతిలో ఉంది. చేతులు ఉంచటమే నా పని. ఎవడు యోగ్యుడో దేవుడు ఎరుగును గనుక ఆ యోగ్యుడైన వాని మీదకి నేను చేతులు ఉంచినప్పుడు ఆయనే శక్తి పంపుతాడు. నువ్వేమన్నావు? 2 అంతలు అన్నావు. 2 అంతలు నువ్వు పొందాలంటే 2 అంతలైనా 4 ఇంతలైనా 1 ఇంతైనా ఇవ్వటం ఆయన చేతుల్లో ఉంది కనుక, నేను తీయబడినప్పుడు నీకు కనబడితే అది నీకు దేవుడు ఇస్తాడు పో అన్నాడు. అని వెళ్ళిపోయాడు. రయ్యమని సుడిగాల్లో వచ్చేసింది. సుడిగాల్లో లేచి వెళ్ళిపోతా ఉంటే కేక వేశాడు. కేక వేసిన తరువాత దుప్పటి కింద పడింది. అంటే ఆ ఏలియా తరువాత ప్రవక్తగా ఇశ్రాయేలు జనాంగానికి రథముగా, రౌతుగా మళ్ళా నిర్ణయించబడ్డవాడు ఎలీషా. దీన్ని నిజం చేస్తూ 2 రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో యెహోయాషు చూడండి ఒక్కసారి, 14వ వచనం చూడు. అంతటి ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతన్ని చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి నా తండ్రి. అద్దుగో చూడు తను ఏమంటున్నాడు, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. అద్దుగో అంటే ఇప్పుడు గమనించాలి మీరు, ఏలియా పగ్గాలు వదిలాడు, తర్వాత పగ్గాలు ఎవరి చేతుల్లోకి వచ్చినాయి?
ఇశ్రాయేల్ రాజు పలుకుతున్న మాట ఇదే. ఇశ్రాయేల్ రాజ్యం మొత్తానికి కింగ్ ఎవరైతే ఉన్నాడో ఆ కింగ్ పలుకుతున్న మాట, పేరుకే నేను రాజును కానీ నా పగ్గాలు, ప్రజల పగ్గాలు, అందరి పగ్గాలు నీ చేతుల్లో ఉన్నాయి తండ్రి. నువ్వు పగ్గాలు వదిలితే ఎటుబడితే అటు పోతాం, ఎటు పోవాలో తెలియని వారు అని ఏడ్చాడు. ప్రభువుకు స్తోత్రం. ఇక్కడ ప్రజల పగ్గాలు మన చేతికి దేవుడు ఇస్తున్నాడు. ఆ పగ్గాలను పట్టుకొని జాగ్రత్తగా సరైన త్రోవలో నడపాలంటే మన సొంత జ్ఞానం పనికిరాదు. ఒక ప్రవక్తగా, దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా నువ్వు సరిగ్గా నీకు అప్పగింపబడినటువంటి ప్రజల్ని నడిపించాలంటే నీ చేత కాదు, దేవుడే నిన్ను వశపరుచుకొని, ఆయన అభిషేకం నీ మీద ఉంచి, పరిశుద్ధాత్మ నిన్ను వశపరుచుకొని ఆయన నిన్ను నడిపిస్తే నువ్వు జనాన్ని నడిపిస్తావు. అందుకే దైవజనుడు పాడుకున్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, దేవుని సంబంధిగా, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా పిలువబడిన నీవు, ఏర్పరచబడిన నీవు, కృప పొందిన నీవు దేవుని ముందు నిలిచి ఆయనను అడగగోరినప్పుడు ఎప్పటికప్పుడు మెళకువగా వ్యవహరించాలి. అసలు యుక్తంగా నువ్వు దేన్ని అడగాలో, ఏది నిజంగా నీకు అవసరతో దాన్ని నీ నుండి ఆ విజ్ఞాపన రూపంలో పొందగోరుతున్నాడు దేవుడు. ఏం అడగాలో చాలామందికి అర్థం కావటం లేదు అన్నది దేవుని ఆత్మ చెప్తున్నటువంటి మాట. ఏదేదో అడుగుతున్నారు, అవసరమైనవి కొన్నే అని యేసయ్య చెప్పాడు. నువ్వు విస్తారమైనటువంటి పనుల చేత విచారం కలిగి ఉన్నావు. నువ్వు మరి శ్రేష్టమైన దాన్ని ఎంచుకుంది, అది ఎప్పటికీ ఆమె వద్ద నుండి తొలగిపోదు. మార్తా అవసరమైనవి కొన్నే అన్నాడు. ఒకటే అంటాడు, పుట్టినట్లో చూస్తే అవసరమైనవి కొన్నే. అన్నిట్లో ముఖ్యంగా దేవుని మార్గంలో ప్రయాణం చేస్తున్న మనందరం తప్పనిసరిగా కోరుకోవలసింది దేవుని పరిశుద్ధాత్మ శక్తిని.